హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఉండే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా తేలికగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బన్ దోశలను చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు పిల్లలు తినడానికి ఏమైనా కావాలన్నప్పుడు ఇలా హెల్తీగా చాలా రుచికరమైన బన్ దోశలను చేసి పిల్లలకైతే పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఈ బన్ దోశల కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోండి. అంటే ఉప్మా రవ్వ అంటాం కదండి, ఆ ఉప్మా రవ్వని 1 కప్పు వరకు మిక్సీ గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్లో వాటర్ అనేది పోయిన అవసరం లేదు. ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి ఒక బంగాళదుంపని ఇలా పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పెద్ద సైజులో ఉన్న బంగాళదుంపని వేసుకున్నానండి. అదే కనుక మీ దగ్గర చిన్న సైజులో ఉన్నవి అయితే 2 తీసుకోండి. 1 కప్పుకి ఇలా పెద్ద సైజులో ఉన్న బంగాళదుంప అయితే సరిపోతుంది. లేదా మీ దగ్గర చిన్న సైజులో ఉన్నట్టయితే చిన్నవి 2 అయితే పొట్టు తీసుకొని నీట్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ రవ్వలో వేసుకోవాలి. ఇలా అన్ని చిన్న సైజులో కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి బొంబాయి రవ్వ అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు బాగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అన్నీ కూడా మెత్తగా అన్నీ కూడా గ్రైండ్ అయిపోయాయి. బంగాళదుంపలు అనేది ఏమీ లేకుండా మొత్తం గ్రైండ్ అయిపోయాయి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి, ఎందుకంటే బంగాళదుంప కలర్ మారకుండా ఉంటుంది. ఇలా పిండిలో బాగా కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 1/2 అవర్ తర్వాత చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, అలాగే కొంచెం క్యారెట్ తురుము వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పీసులకైనా కట్ చేసుకోండి. అలాగే అల్లం తురుము, 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 పావు స్పూను సోడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఈ సోడా ఉప్పు వేసుకుంటే బన్ దోశలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఇవన్నీ వేసుకొని పిండి బాగా ఒకసారి కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బన్ దోశలు వేసుకోవడానికి కొంచెం లోతుగా ఉన్న కళాయిని పెట్టుకోవాలి. ఇలా కళాయిని పెట్టుకున్న తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పిండిని వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండేటట్టు పిండిని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకోండి. ఆ తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా మిగతా పిండిని అన్నీ కూడా ఇలా ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ మనం బన్ దోశలని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒకటైతే రెడీ చేసి చూపించానండి. మిగతా పిండిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బన్ దోశలు అనేది రెడీ చేసుకోవాలి. ఈ బన్ దోశలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి అన్ని వెజిటేబుల్స్ని వాడాం కాబట్టి హెల్దీ అనే చెప్పవచ్చండి. ఇంట్లో ఏ పిండి లేనప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ, 1 బంగాళదుంపతో ఇలా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా మిగతా పిండిని అంతా కూడా ఒకదాని తర్వాత మరొకటి బన్ దోశలను రెడీ చేసుకోండి. ఇందులోకి టమాటా చట్నీతో కనుక టేస్ట్ చేశారంటే చాలా కమ్మగా ఉంటాయండి ఈ బన్ దోశలు. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు చాలా చక్కగా తినేస్తారు, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.